పుష్ప సిరీస్తో అల్లు అర్జున్ క్రేజ్ 100 రెట్లు పెరిగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీంతో అల్లు అర్జున్ తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆడియన్స్లో అంచనాలు ఆటోమేటిక్గా పెరిగిపోతుంటాయి. ఇక కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అట్లీ దర్శకత్వంలో అంటే అది మాస్ బీస్టే. కానీ ఈసారి అట్లీ రెగ్యులర్ జోనర్ కాకుండా సోషియో ఫ్యాంటసీ, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ వీటన్నిటినీ బేస్ చేసుకుని మరీ రాకా ప్రాజెక్ట్తో భారీగా రాబోతున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే అన్నీ ఓకే అయినా ఈ సినిమా రిలీజ్ డేట్పై మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాకా కేవలం భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు, భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమా కూడా. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకునేతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి క్రేజీ హీరోయిన్లు లీడ్ రోల్స్లో కనిపించబోతున్నారు. ఇంతమంది స్టార్స్ ఉండడంతోనే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక అసలు సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో రష్మిక మందన్న నెగిటివ్ రోల్ పోషిస్తుందని ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీవల్లిగా బన్నీతో డ్యూయెట్లు పాడిన రష్మిక ఇప్పుడు విలన్గా అతన్ని ఎదుర్కోబోతుందా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు అట్లీ కేవలం మేకింగ్తోనే కాదు, టెక్నికల్ వాల్యూస్తో కూడా మాయ చేస్తాడు. రాకా కోసం ఏకంగా హాలీవుడ్ టాప్ స్పెషలిస్టులు రంగంలోకి దిగుతున్నారు. లోలా విఎఫ్ఎక్స్, స్పెక్ట్రల్ మోషన్, ఐరన్ హెడ్ స్టూడియోస్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి. మార్వెల్ సినిమాలకి పనిచేసే రేంజ్ టెక్నీషియన్స్ మన బన్నీ సినిమా కోసం వర్క్ చేస్తున్నారంటే స్క్రీన్ మీద విజువల్ వండర్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ను మరో మెట్టు ఎక్కించాలని టీం గట్టి పట్టుదలతో ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరికల్లా సినిమా షూటింగ్ను కంప్లీట్ చేయాలని అట్లీ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ ఏడాది చివరిలోనే రిలీజ్ అనుకున్నప్పటికీ భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందుకే వచ్చే ఏడాది అంటే 2027 ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బన్నీ పుష్ప సెంటిమెంట్ను ఫాలో అయితే మాత్రం డిసెంబర్ ఎండింగ్లో రిలీజ్ ఉండొచ్చు, లేదా 2027 దసరా పండుగ సీజన్ను టార్గెట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా రాకా అల్లు అర్జున్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.